సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ నూతన సంవత్సరం సందర్భంగా గవర్నమెంట్ విప్గా నాకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ బాబు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రెండు అంశాలు ఈ సందర్భంగా ముచ్చటించాల్సిన అవసరం ఉందని ఈ సమావేశాన్ని పెట్టడం జరిగింది. అందులో మొదటిది, నిరుద్యోగులకు సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం ఈ 6 నెలల్లో రాబోయే సంవత్సరంలో ఏం చేసింది, ఏం చేయబోతుంది. రెండవది, విద్యాశాఖ మంత్రి గారు ఈ 6 నెలల్లో విద్యాశాఖకు సంబంధించి ముఖ్యంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులకు సంబంధించి ఎలాంటి సేవలను అందించారు, వ్యవస్థలో ఏం చేయబోతున్నారు. ఈ రెండు అంశాలు చర్చించాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని పెట్టడం జరిగింది. అందులో మొదటిది, రాష్ట్ర వ్యాప్తంగా 15 నుంచి 20 లక్షల మంది నిరుద్యోగులు పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరం నిరుద్యోగులందరికీ ఓ స్వర్ణయుగం కావాలనేది మా ప్రభుత్వ విధానం యొక్క లక్ష్యం. అందులో మొదటిది, గౌరవ ముఖ్యమంత్రి గారు పదవి చేపట్టిన వెంటనే తొలి సంతకాన్ని డిఎస్సిపై పెట్టడం జరిగింది. 16,347 ఉద్యోగాలు భర్తీ చేయడానికి, టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి తొలి సంతకం పెట్టడం జరిగింది. ఇప్పటికే అది నోటిఫికేషన్ రావాల్సి ఉంది, కానీ ఎస్సీ వర్గీకరణ వల్ల కొంత ఆలస్యం అయింది. సోషల్ మీడియాలో తప్పుడుగా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ, టీచర్ పోస్టులకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ మేము చెప్పేది ఏంటంటే, ఈ జనవరిలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంది. జనవరి 25వ తేదీ కల్లా రావడానికి అవకాశం ఉంది. అది వచ్చిన వెంటనే జనవరి ఎండింగ్లో కానీ ఫిబ్రవరి తొలినాలలో కానీ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే, రేపు జూన్ కల్లా పాఠశాలలు ఓపెన్ చేసే టైం కల్లా ఉపాధ్యాయుల్ని పాఠశాలలోకి పంపించాలి అనేది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి విద్యార్థులందరూ ఎలాంటి తప్పుడు విష ప్రచారాన్ని నమ్మకుండా ప్రణాళికాబద్ధంగా మీరు చదువుకొని రేపు పాఠశాలలో ఉపాధ్యాయులుగా కావాలనేది మా ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. దానికి అనుగుణంగా మీరు చదువుకోండి అని మేము కోరుతున్నాం. గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వడంలో కానీ, ఇచ్చిన నోటిఫికేషన్ భర్తీ చేయడంలో కానీ ఫెయిల్ అయింది. అందుకే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారి కృషి వల్ల, హోమ్ మినిస్టర్ గారి కృషి వల్ల వివిధ రకాల సమస్యల్ని పరిష్కరించి ఆల్రెడీ ఇప్పటికే 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకానికి సంబంధించి ఇప్పటికే ఈవెంట్స్కి డిసెంబర్ ఎండింగ్ నుంచి ఫిబ్రవరి వరకు ఒక షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. కాబట్టి కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న 95,000 మంది అభ్యర్థులందరినీ కోరేది ఏంటంటే, మీరు ప్రణాళికాబద్ధంగా ఆ ఈవెంట్స్లో పాల్గొని విజయవంతం సక్సెస్ అయ్యి రేపు రిటర్న్ ఎగ్జామ్లో కూడా మీరు సక్సెస్ అయ్యి ఆ ఉపాధిలోకి వెళ్ళాలనేది మా ఉద్దేశం. అంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కానిస్టేబుల్ ఈవెంట్స్ కూడా నిర్వహించలేకపోతే మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈవెంట్స్ని ఇప్పటికే ప్రారంభించింది. ఫిబ్రవరి కల్లా క్లోజ్ చేసి మరలా మెయిన్స్ ఎగ్జామ్ పెట్టి వారికి కూడా అపాయింట్మెంట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ సదావకాశాన్ని కానిస్టేబుల్ అందరూ అందిపుచ్చుకోవాలని మేము కానిస్టేబుల్ అభ్యర్థులందరినీ కోరుతున్నాం. ఇక మూడవది, ముఖ్యమైనది, ఏబిపిఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి నిన్నే నేను ఏబిపిఎస్సి చైర్పర్సన్ మేడం గారి దగ్గరికి వెళ్ళి, ఏబిపిఎస్సి ఆఫీస్కి వెళ్ళి మేడం గారితో కూర్చొని 2025లో అసలు నిరుద్యోగులకి మన ఏబిపిఎస్సి ఏం చేయబోతుంది అని అడిగితే మేడం గారు చాలా వివరాలు చెప్పడం జరిగింది. కాబట్టి ఏబిపిఎస్సికి సంబంధించిన ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ మేము చెప్పేది ఏంటంటే, 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు ఇంచుమించు ప్రతి నెలలో కూడా ఎగ్జామ్స్ని ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ప్రణాళికబద్ధంగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు పొందొచ్చు. ఏబిపిఎస్సికి సంబంధించి ఇప్పటికీ ఒక 20 నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది.
ఆ నోటిఫికేషన్లకు సంబంధించిన ఎగ్జామ్స్ జనవరి నెల నుంచి జూన్ నెల వరకు వివిధ ఎగ్జామ్స్కి సంబంధించి డేట్స్ని ప్రకటిస్తూ వచ్చారు ఒకటి. ఉదాహరణకి 905 గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి ఫిబ్రవరి 23వ తేదీన గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జాము డేట్ పెట్టడం జరిగింది. అలాగే డిప్యూటీ ఈఓకి సంబంధించి డివైఈఓకి సంబంధించి మార్చి నెలలో డేట్ పెట్టడం జరిగింది. ఈ రెండు కాకుండా జూనియర్ లెక్చరర్సు, డిగ్రీ లెక్చరర్సు, గ్రూప్ 1 ఎగ్జామ్స్కి సంబంధించి ఏప్రిల్, మే, జూన్ నెల కల్లా ఈ 20 నోటిఫికేషన్లు ఎగ్జామ్స్ పెట్టి పోస్టులు భర్తీ చేయాలనేది ఏపీపీఎస్సీ యొక్క ప్రధాన లక్ష్యం. సుమారు 1600 ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్స్ అన్నిటినీ జూన్ కల్లా క్లోజ్ చేయాలనేది ఏపీపీఎస్సీ యొక్క ప్రణాళిక. ఇది కాకుండా కొత్త నోటిఫికేషన్లు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తాము, ప్రతి సంవత్సరం నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ దిశగా ఇప్పటికే ప్రభుత్వం ఓ ప్రణాళికని సిద్ధం చేసింది. అందులో భాగంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి 16 కేటగిరీలకు సంబంధించి 860 పైగా ఉద్యోగాలు భర్తీ చేయాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు అనుమతి ఇవ్వడం జరిగింది. అవి 860 పైగా ఖాళీలు ఏపీపీఎస్సీకి చేరడం జరిగింది. ఆ 860లో ముఖ్యమైన ఉద్యోగాలు చూస్తే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, సుమారు 691 ఉద్యోగాలు ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోనే భర్తీ చేయనున్నారు. ఇవి కాకుండా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో ఈఓ పోస్టులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఫారెస్ట్ హార్టికల్చర్ ఆఫీసర్లు, అట్లాగే అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఇన్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ పోస్టులు, ఇవి కాకుండా డ్రాట్స్మ్యాన్ గ్రేడ్ 2 పోస్టులు, అట్లాగే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, అలాగే మున్సిపల్ అకౌంట్లో జూనియర్ అకౌంట్లు, సీనియర్ అకౌంట్లు మొదలగు 860 పైగా ఉద్యోగాలు భర్తీ చేయమని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు క్లియరెన్స్ ఇచ్చేశారు. అది కూడా ఏపీపీఎస్సీ దగ్గర ఉంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎప్పుడు ఎగ్జామ్స్ పెడతారనే డౌటు నిరుద్యోగులకి రానున్నది. జనవరి నుంచి జూన్ వరకు పాత నోటిఫికేషన్లకు సంబంధించి డేట్స్ పెట్టడం జరిగింది. జూలై నెల నుంచి డిసెంబర్ వరకు, అంటే 2025 జూలై నెల నుంచి డిసెంబర్ వరకు కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి టెంటేటివ్గా ఎప్పుడు ఏ ఎగ్జామ్ ఉండాలనేది ఏపీపీఎస్సీ వారు డేట్స్ పెడుతున్నారు ఇప్పటికే. ఇవి కాకుండా మరలా కొత్తగా గ్రూప్ 1 వేకెన్సీలు కొన్ని ఏర్పడుతున్నాయి, దానికి కూడా నోటిఫికేషన్ ఇస్తారు. గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఏర్పడుతున్నాయి, దానికి నోటిఫికేషన్ ఇస్తారు. ఇవి కాకుండా 5 సంవత్సరాల నుంచి ఏఈ పోస్టులకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్లు లేవు. రాష్ట్రంలో లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఏఈ పోస్టులు ఎప్పుడు తీస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. కాబట్టి 2025లో ఏఈ పోస్టులు కూడా తీయడానికి ఏపీపీఎస్సీ వారు ప్రణాళికని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరినీ, పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరినీ మా ఎన్డీఏ కూటమి తరపు నుంచి గవర్నమెంట్ విప్గా మేము కోరేది ఏంటంటే, మీరు సమయం వృధా చేయకుండా ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే 2025లో సుమారు 40 నోటిఫికేషన్లు, పాతవి కొత్తవి కలిపి 40 నోటిఫికేషన్లకు సంబంధించి ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి వీటిలో ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని మీ కుటుంబంలో, మీ జీవితంలో నూతన వెలుగులు రావాలని, నూతన సంవత్సరం మీకు ఎంతో మంచిని చేకూర్చాలని నిరుద్యోగులందరినీ కూడా మా ప్రభుత్వం కోరుతుంది. ఇక రెండో అంశం, ఉపాధ్యాయుల విషయానికి వస్తే, మినిస్టర్గా పదవిని చేపట్టిన తర్వాత ఉపాధ్యాయ విద్యలో నాణ్యతను పెంచాలని అనేక కార్యక్రమాలు చేపట్టారు. అందులో ఒకటి, ఉపాధ్యాయులకి యాప్ల భారాన్ని తొలగించాలనే ఉద్దేశంతో బాత్రూమ్ ఫోటోలు తీసే భారాన్ని హెచ్ఎంస్ నుంచి తొలగించడం జరిగింది. ఇప్పటికే ఉపాధ్యాయులు చాలామంది ఏమంటున్నారంటే, సుమారు 52 యాప్లు ఉన్నాయండి, మాకు యాప్ల భారం ఎక్కువైపోతుంది, వాటిని తగ్గించండి అని అడుగుతున్నారు. అందుకే రాబోయే ఈ సంవత్సరం, ఈ కొత్త అకాడమిక్ ఇయర్ నుంచి ఈ యాప్లన్నింటినీ తొలగించి 1 లేదా 2
యాప్స్ మాత్రమే ఉండాలనే ఉద్దేశంతో వర్క్ జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే టీసీఎస్ వారికి బాధ్యతలు అప్పగించారు. రాబోయే రోజుల్లో 1-2 యాప్ల కంటే ఎక్కువ యాప్లు ఉపాధ్యాయులకి ఉండవు. దీంతో పాటు గత ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు వినడానికి సమ్మతిని చెప్పేది కాదు, అసలు ఉపాధ్యాయుల సమస్యల్ని పట్టింపు చేసుకునేది కాదు. కానీ నారా లోకేష్ బాబు గారు హెచ్ఆర్డి మినిస్టర్గా వచ్చిన తర్వాత చేపట్టిన చాలా మంచి పని ఏంటంటే ఉపాధ్యాయులకు సంబంధించి వారానికి ఒకరోజు శుక్రవారం, ప్రతి శుక్రవారం టీచర్లకు సంబంధించిన సమస్యల్ని యూనియన్ నాయకులు వెళ్ళి కమిషనర్తో మాట్లాడుకోవడానికి అవకాశాన్ని కల్పించారు. అంటే వారంలో శుక్రవారం 11 గంటల నుంచి 3 గంటల వరకు ఈ టీచర్కి సంబంధించిన యూనియన్లు వెళ్ళి వారి సమస్యల్ని నేరుగా కమిషనర్కి చెప్పవచ్చు. అట్లా ఉపాధ్యాయుల సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఒక మార్గాన్ని అందించారు. అప్పటికీ పరిష్కరించకపోతే మనకిప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉత్తరాంధ్రలో, రాయలసీమలో 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉన్నారు. అట్లాగే ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. ఎమ్మెల్యేలకి పని ఒత్తిడి ఎక్కువ ఉంటారు కాబట్టి వారికి అనేక రెవెన్యూ, లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉంటాయి కాబట్టి అనేక ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఒకవేళ ఎమ్మెల్యేలకి మీరు సంప్రదించడానికి అవకాశం లేకపోతే ఎమ్మెల్సీల దగ్గరికి వెళ్ళి ఉపాధ్యాయుల సమస్యలు తెలియజేస్తే గవర్నమెంట్ దృష్టికి వస్తాయని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా మొన్నే 9 యూనియన్లతో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 యూనియన్లతో లోకేష్ బాబు గారు మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని కూర్చోబెట్టి 9 యూనియన్లను పిలిచి వారి సమస్యలు ఏంటో సావధానంగా వినడం జరిగింది. అట్లా ఉపాధ్యాయుల సమస్యలే మొదటి దశలో కమిషనర్ దృష్టికి, రెండవ దశలో ఎమ్మెల్సీల దృష్టికి, అప్పటికీ పరిష్కారం లభించకపోతే మూడవ దశలో మినిస్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి తద్వారా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడానికి ఎన్డీఏ గవర్నమెంటు చిత్తశుద్ధితో ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో అటు నిరుద్యోగులకి, ఇటు అధ్యాపకులకి, ఉద్యోగులకి ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది చెప్పాల్సి వస్తే, నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పాం కాబట్టి ఆ దిశగా ఇప్పటికే ఏపీపీఎస్సీ వారు, జిఏడి వారు చర్యలు చేపట్టారు. కాబట్టి తొందరలోనే జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి నిరుద్యోగులందరూ ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని, నూతన సంవత్సరంలో వారి జీవితాల్లో, వారి కుటుంబంలో నూతన వెలుగులు రావాలని మేము కోరుకుంటున్నాం. అట్లాగే ఉద్యోగుల విషయానికి మేము ముందే చెప్పాం, ఉద్యోగులకి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది కాబట్టి మాకు కొంత సమయం ఇవ్వండి. కొంత సమయం ఇస్తే మీరు అడిగినట్లుగా డిఏలు కానీ, ఐఆర్లు కానీ ఇస్తామని ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. ఇప్పటికీ సుమారు 7 నెలలు టైం అయింది. ఇంకొక 5 నెలలకి మీ ఐఆర్లు, డిఏలు కూడా పరిష్కరించబడతాయని ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వం కాదు, ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది ఉద్యోగులందరూ గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆల్ ఎంప్లాయీస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గవర్నమెంట్, ఎస్పెషల్లీ టీచర్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గవర్నమెంట్. గత ప్రభుత్వం టీచర్స్ని దూరంగా పెట్టేది, టీచర్స్ని టార్గెట్ పెట్టుకునేది. ఈ ప్రభుత్వం అట్లా కాకుండా టీచర్స్ సంతోషంగా ఉండి, టీచర్స్ మంచి విధానాలు దిగువ తీసుకువెళ్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని భావించిన ప్రభుత్వం. కాబట్టి ఇది ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి ఉద్యోగ మిత్రులందరినీ, విద్యార్థుల్ని, లక్షలాది విద్యార్థుల్ని మేము కోరేది ఏంటంటే ఈ 2025లో మీ జీవితాల్లో మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.